రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. ఇష్టమైన వానిగా ఇలానే జీవించని ప్రభు, నీ రాజ్య వారసునిగా తాను చాలించని ప్రభు, ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగైపోయేడి వాడను, ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగైపోయేడి వాడను, నన్ను కన్నవారు కనుమరుగైపోయి నా బంధుమిత్రులు మన్నైపోయి, నన్ను కన్నవారు కనుమరుగైపోయి నా బంధుమిత్రులు మన్నైపోయి, కూడును కోల్పోయిన పక్షినై ఒంటరి వాణ్ణైన నన్ను ఆదరణకర్తవైన నా యేసు, ఈ అనాథను ఆదరించవా, ఈ అనాథను ఆదరించవా, ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగైపోయేడి వాడను, ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగైపోయేడి వాడను. యవనస్తుడు బంధువుల్ని కోల్పోయి, నాన్నవారిని అందరినీ కోల్పోయి, తల్లిదండ్రులు కూడా కోల్పోయి ఆ ఇసుక నేల మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఈ ఆవిరి లాంటి జీవితం నీకే సమర్పించుకుంటున్నానయ్యా, నీకే సమర్పించుకుంటున్నాను. కోల్పోయిన పక్షినై ఒంటరి వాణ్ణైన నన్ను ఆదరణకర్తవైన నా యేసు, ఈ అనాథను చేరదీయవా, ఈ అనాథను ఆదరించవా, ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగైపోయేడి వాడను, ఆవిరి వంటి వాడను క్షణములో కనుమరుగైపోయేడి వాడను, నీకు ఇష్టమైన వానిగా ఇలానే జీవించని ప్రభు, నీకు ఇష్టంగా ఉంటానయ్యా, నీకు ఇష్టమైన వానిగా ఇలానే జీవించని ప్రభు, నీ రాజ్య వారసునిగా తాను చాలి
ప్రభు నీ రాజ్య వారసునిగా తాను చాలించని ప్రభు నీకు ఇష్టమైన వాడిగా ఉంటానయ్యా, నీకు ఇష్టమైన వాడిగా ఉంటానయ్యా. ఈరోజు దేవుని తర్ఫీదు కేంద్రంలో ఉన్న మరొక వ్యక్తిని గూర్చి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన ఎవరు అంటే యోసేపు. యోసేపు అనే వ్యక్తి దేవుని తర్ఫీదు కేంద్రంలో ఉన్నాడు. యోసేపుని దేవుడు తర్ఫీదు పొందిస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, యోసేపుని ప్రధానమంత్రి చేద్దామని దేవుడు ఉద్దేశించాడు, దేవుడు ఆకాంక్షించాడు. దేవుని తలంపులో, దేవుని ఆలోచనలో యోసేపు ప్రధానమంత్రి కావాలి. నీకు తెలుసా, నువ్వు రక్షణ పొందినప్పుడు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు, యేసయ్య రక్తం చేత నువ్వు కడగబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి ఉన్నతమైన పిలుపులోనికి నిన్ను పిలిచినప్పుడు నీ మీద ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది, నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. అది నీకు అర్థం కాకపోవచ్చు, నీ జ్ఞానానికి అది అంతకపోవచ్చు, కానీ నీ మీద ఒక ఉద్దేశంతో, నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు తన సంఘంలో నిన్ను సమకూర్చాడు. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఒక మంచి ప్రణాళికతో దేవుడు నిన్ను పిలిచాడు. ఊరకనే నిన్నిక్కడ పిలవలా. యోసేపు మీద దేవుడికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. యోసేపును ప్రధానమంత్రి చేద్దామని దేవుడు ఉద్దేశించాడు. అలాగే ఇక్కడున్న మిమ్మల్ని కూడా ఒక ఉన్నతమైన ప్రణాళికతో పిలిచాడు. మీరు ఊరకనే రాలా. నాకు నేనుగా ఇక్కడికి వచ్చానండి, నేనే రక్షించబడిపోయానండి, వాళ్ళెవరో చెప్తే మారిపోయానండి, మాటలన్నీ అబద్ధం. తండ్రి నిన్ను పిలిస్తేనే కానీ ప్రియకుమారుని సహవాసంలోనికి నువ్వు రాలేదని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ మీద ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఇక్కడున్న ఒక్కొక్కరి పట్ల ఉన్నతమైన ఉద్దేశం ఉంది. దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక నీ మీద ఉంది. చెప్పండి పక్కోళ్ళతమ్మా, బుజ్జి కన్నా, నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నిన్నొక ఉద్దేశంతో దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు మీద ఉన్న ఉద్దేశం, యోసేపు ప్రధానమంత్రి కావాలి. యోసేపు తన ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ నాన్న యోసేపుని చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు. యోసేపు అంటే బాగా ఇష్టం. మిగిలిన వారందరూ కూడా ఇష్టమే, పిల్లలందరూ ఇష్టమేనండి, కానీ ఆ చిన్నోడు మాత్రం బాగా ఇష్టం అండి. అంటారు చూసారు, పిల్లలందరూ ఇష్టమేనండి. మా ఇంట్లో ఒక్కగానొక్క ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్ల అంటే మాకు బాగా ఇష్టం అండి అంటారు చూసారు. అట్లాగా ఆ తండ్రికి చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ యోసేపు అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. యోసేపు అంటే మాత్రం ప్రత్యేకమైన ప్రేమ. యోసేపుకి మంచి మంచి బట్టలు కొంటాడు. యోసేపు జీవితంలో యోసేపుని చక్కగా చూసుకుంటున్నాడు అన్నమాట. ఎంత చక్కగా చూసుకుంటున్నాడంటే విచిత్రపు కుట్టు పని కలిగిన వస్త్రాలని యోసేపుకు ధరింపజేస్తా ఉన్నాడు. విచిత్రపు కుట్టు పని కలిగిన వస్త్రాలని యోసేపుకి ధరింపజేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందరికీ స్కూల్ యూనిఫారం, అందరికీ ఒక రకం బట్టలు పిల్లలందరికీ. యోసేపుకు మాత్రం విచిత్రపు కుట్టు పని కలిగిన వస్త్రాలు. కారణం ఏంటంటే యోసేపు మీద దేవుని దృష్టి ఉంది. ఈరోజు ఎంతోమంది ఉన్నారు, వారందరు ఇక్కడ కూర్చోాలా, నువ్వే కూర్చున్నావు. కారణం ఏంటంటే నీ మీద దేవుని దృష్టి ఉంది, నీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది, నీ మీద దేవుని యొక్క ఉద్దేశం ఉంది. కోట్లాది కొలదిగా జనం ఉన్నారు, వారందరూ దేవుని సన్నిధిలో కూర్చోాలా, వారందరూ దేవుని సన్నిధికి రాలా. నువ్వు మాత్రమే వచ్చావు. కారణం ఏంటంటే నీ మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఆయనకి. నీ మీద ఒక గొప్ప ఉద్దేశం ఉంది బిడ్డ. నువ్వు సామాన్యురాలు కాదు, సామాన్యుడు కాదు. ఇదిగో చూడండి, యోసేపు మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎంత ప్రేమిస్తున్నాడంటే అంత ప్రేమిస్తున్నాడు. సరే, వాళ్ళ నాన్న ప్రేమిస్తున్నాడని అన్నయ్యలకి అసూయ పుట్టింది. ఏంట్రా నాన్న ఎప్పుడు వాడినే ప్రేమిస్తాడు,
యోసేపు యోసేపు, కూర్చుంటే యోసేపు, నించుంటే యోసేపు, పడుకుంటే యోసేపు. ఎప్పుడు యోసేపు యోసేపు అంటాడురా. యోసేపు అన్నం తిన్నాడా అని అడుగుతాడు, మనల్ని ఏమో పట్టించుకోడు. యోసేపు కొత్త బట్టలు కొంటాడు, యోసేపు పడుకున్నాడా అంటాడు. అన్నిటికీ యోసేపు 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 అంటాడు. ఏంట్రా ప్రత్యేకమైన అభిమానం నాన్నకి? రే గాని ఉన్నాడంటే మనకు ఆస్తి కూడా ఇవ్వడు, సగం ఆస్తి ఆడికిచ్చి మిగిలిన సగం మనకు పంచుతాడరా. ఇది ఉండడం అంత మంచిది కాదు మనకని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, అసూయ చెందుతూ ఉన్నారు, కోపం పెంచుకుంటూ ఉన్నారు, రౌద్రంతో నిండిపోతున్నారు. మూలుగా నక్క మీద తాటికాయ పడింది అంటారు చూసారా. అంటే పుండు మీద కారం జల్లినట్టుగా యోసేపు వచ్చి ఏమని చెప్తున్నాడంటే, అన్నలు నాకు ఒక కళ వచ్చిందిరా వినండి, పనులన్నీ నాకు నమస్కారం చేసేయి అన్నాడు. అంటే మేమందరం కలిపి నీకు నమస్కారం చేయాలా? ఎంత పొగర్రా నీకు, మేమందరం కలిసి నీకు నమస్కారం చేయాలా? మళ్ళా వచ్చి మళ్ళీ కర్ర చెప్తున్నాడు. సూర్యచంద్రులు నక్షత్రాలు నాకు సాగిలి పడినట్టుగా కళ వచ్చింది అన్నాడు. అంటే అమ్మ నాన్న మేము కూడా నీకు నమస్కారం చేయాలా? ఎంత పొగర్రా నీకు, నీ పని చెప్తామని మనసులో అనుకున్నారు. అనుకొని వాళ్ళు అరణ్యంలోకి మందలు కాసుకోవడానికి వెళ్ళిపోయారు, పొలంలోకి. అన్నలు ఎలా ఉన్నారో చూద్దామని అరణ్యంలోకి వెళ్దామని యోసేపు బయలుదేరాడు. యోసేపు ఇంట్లో యోసేపు మొదటి తరగతి ప్రారంభమైంది. యోసేపుని దేవుడు తర్ఫీదు పొందిస్తూ ఉన్నాడు. ఎక్కడంటే ఇంట్లో తర్ఫీదు పొందిస్తూ ఉన్నాడు. యోసేపుని ఇంట్లో తర్ఫీదు పొందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలో దూరం నుంచి చూస్తున్నారు అన్నలు, ఎవరి పనాలు చేసుకుంటూ ఉన్నారు. యోసేపు నడుచుకుంటూ వస్తున్నాడు. అరే యోసేపులా ఉన్నాడురా. అవునరా, కలలుగానే వాడు వస్తున్నాడు. ఆడి పని చూద్దాం, ఆడిని వేసేద్దాం, ఆడి బతుకుంటే మనకు మంచిది కాదు. నాన్న వాడినే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, వాడు బతుకుండకూడదు. దేవుడు తనలో పెట్టిన వరాన్ని బట్టి కూడా వారు అసూయ చెందుతున్నారు. ఈరోజు మనలో ఉన్న చెడు లక్షణాలను బట్టి మనల్ని తృణీకరించేవారు చాలా మంది ఉంటారు. అయితే దేవుని బిడ్డ, మనలో ఉన్న మంచి లక్షణాలను బట్టి, దేవుడు పెట్టిన వరాలని బట్టి కూడా తృణీకరించేవారు చాలా మంది ఉంటారు. యోసేపుని అన్నలు ఎందుకు తృణీకరిస్తున్నారంటే, కలలు కనేవాడు. ఆ కలలు కనే వరం దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన వరం యోసేపు దగ్గర ఉండడం వారికి గిట్టలేదు, వారికి చాలా కష్టంగా అనిపించింది. ఈరోజు దేవుని వరాలు, దేవుని స్వస్థతలు, దేవుని అద్భుతాలు కొంతమందికి కష్టంగా ఉంటాయి. కొంతమంది అద్భుతాలు నమ్మరు, కొంతమంది స్వస్థతలు నమ్మరు, కొంతమంది కళలు దర్శనాలు నమ్మరు, కొంతమంది భాషలు ప్రవచనాలు, భాషలకు అర్థం చెప్పే శక్తి ఉందని నమ్మరు. దేవుడు తన వరాన్ని మనకి అనుగ్రహించినప్పుడు అది ఉంది అని స్వీకరించాలి. దేవుడు తన వరాన్ని మనకిచ్చినప్పుడు నేను విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సంపాదించుకోగలుగుతాను. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభుని అనేక మంది వెంబడించారు. యేసు ప్రభు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళిపోతున్నారు ఈ జనం అంతా. యేసు ప్రభు కొండ మీద వెళ్తే కొండ మీద వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్తే అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు ఎవరింట్లోకైనా వెళ్ళి కూర్చుంటే ఆ ఇంటి నిండా జనం, ఇంటి బయట కూడా జనం. ఇంత జనం యేసు ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు? ఇంత జనం యేసు ప్రభుని ఎందుకు ఫాలో అవుతున్నారంటే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు. కుంటోళ్ళు కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డోళ్ళు కళ్ళు ఇస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నాడు. అనేకమైన అద్భుతాలు, స్వస్థతలు యేసు ప్రభు చేత జరుగుతూ ఉన్నాయి. దేవుడు తనలో పెట్టిన వరము చేత, ఇదిగో యేసు క్రీస్తు తాను కలిగి ఉన్న వరాల చేత ప్రజ్వలిస్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డ అనేక మంది యేసయ్యను వెంబడిస్తున్నారు. ఈరోజు అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, అనేక మంది యేసు క్రీస్తు చెంతకు ఆకర్షించబడాలి. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, వాక్యం స్థిరపడుటకు అద్భుతమని మార్కు సువార్తలో రాయబడింది. అద్భుతం దేనికి అంటే వాక్యము స్థిరపడుటకు అద్భుతం. దేవుని బిడ్డ, అపోస్తలులు బయలు వెళ్ళినప్పుడు, సువార్త చెప్పడానికి బయలు వెళ్ళినప్పుడు వారు వెనువెంట దేవుడు ఉండి అద్భుతములు, స్వస్థతల ద్వారా వారు చెప్పిన వాక్యాన్ని స్థిరపరిచాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అద్భుతాలని మనం నమ్మాలి. అద్భుతాల మీద అవిశ్వాసం మనకు ఉండకూడదు, స్వస్థతల మీద అవిశ్వాసం మనకు ఉండకూడదు, దేవుని వరం మీద అవిశ్వాసం మనం వ్యక్తం చేయకూడదు, మనం అవిశ్వాసుల వలె ప్రవర్తించకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళైతే
ఏమని మాట్లాడుకుంటున్నారంటే, కలలుగానే వాడు వచ్చాడ్రా, వాడి సంగతి చూద్దామని వాళ్ళు మాట్లాడుకొని యోసేపు దగ్గరకు వచ్చేటప్పటికి చొక్కా పట్టుకొని లాగి కింద పడేసి గట్టిగా కొట్టారు. కొట్టినా కానీ ఒక్క మాట కూడా ఎదురు తిరగట్లేదు యోసేపు. దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళికలో నేనున్నాననే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యోసేపుని తీసుకొని ఒక గోతిలో వేసేశారు. దేవుని బిడ్డలారా, ఒళ్ళంతా రక్తం. గోతిలో ఉన్నాడు. గోతిలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. మరొక సెక్షన్కి, మరొక తరగతికి, మరొక ఉన్నతమైన తరగతికి యోసేపు ప్రమోట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇంట్లో నుంచి అరణ్యంలో నుండి ఎక్కడ ప్రమోట్ అయ్యాడు చెప్పండి? గోతులోనికి ప్రమోట్ అయ్యాడు. గోతులోనికి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడు. అదేంటండి? గోతులో వెళ్ళడం, అన్నల చేత కొట్టబడ్డం ప్రమోషనా అంటే ప్రమోషనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనం కొట్టబడినప్పుడు మనం ప్రమోట్ అవుతున్నామని మనకు అర్థం కావాలి. కొన్నిసార్లు మనం నిందించబడుతున్నప్పుడు, మనం అవమానించబడుతున్నప్పుడు, మనము గేలి చేయబడుతున్నప్పుడు, క్రీస్తు నిమిత్తమైన నింద, హింస మనకి కలిగినప్పుడు పరలోక రాజ్యమందు మన ఫలం అధికమవుతుందని మనకు అర్థం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యోసేపు గోతిలో పడివేయబడ్డాడు. ఐగుప్తీయులు వెళ్ళిపోతుంటే వాళ్ళన్నలు ఐగుప్తీయులకి యోసేపుని అమ్మేశారు. అమ్మేస్తే ఆ ఐగుప్తు దేశానికి యోసేపుని తోడుకొని పోయాడు. తనది కాని జనం, తనది కాని ప్రజల మధ్యలో, తనది కాని భాష, ఆ భాష తెలియదు, ఆ ప్రజలు తెలియదు, అక్కడున్న ప్రతి వ్యవహారం కూడా కొత్తదిగా ఉంది. అలాంటి సమయంలో యోసేపు తర్ఫీదు పొందుతూ ఉన్నాడు. అంటే చూసారా, నేను అనుకున్నాను స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్కి వెళ్ళాడు అన్నమాట యోసేపు అనుకున్నాను. అంటే ఈ మధ్యకాలంలో పిల్లల్ని 10th క్లాస్ వరకు చదివిన తర్వాత బీటెక్లు, ఎంటెక్లు, ఆ టెక్లు, ఈ టెక్లు చేస్తున్నారు కదండి, ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకు పంపించి. అలాగ యోసేపు కూడా ఇతర దేశానికి పంపించబడ్డాడు. ఐగుప్తు రాజ్యానికి పంపించబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో పని చేయడానికి ఒక పనోడుగా ప్రమోట్ అయ్యాడు. ఏం పర్లేదు. యోసేపు వెళ్ళిన దగ్గర నుంచి అతని ఇల్లు వర్ధిల్లుతా ఉంది. విషయాన్ని గమనించాడు. విషయాన్ని అతని యజమాని గమనించి, ఈ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి, ఈ యవనస్తులు వచ్చిన దగ్గర నుంచి నా ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఇతను వచ్చిన దగ్గర నుంచే, ఇంతకు ముందు రొయ్యల చెరువు వేసానా నష్టం వచ్చింది. ఈ అబ్బాయి రాకముందు, ఈ పిల్లోడు రాకముందు వ్యాపారం చేసానా నష్టం వచ్చింది. ఎందులో వేలు పెడితే అందులో నాశనమే నాశనం. కానీ ఈ అబ్బాయి వచ్చాక, ఈ పిల్లోడు వచ్చాక ఎక్కడ వేలు పెడితే అక్కడ బంగారం. దేవునికి స్తోత్రం. ప్రతి పనిలో జయం కలుగుతూ ఉంది నాకు. దీనికి కారణం ఇతను వచ్చిన దగ్గర నుంచే అని గమనించి ఏం చేశాడు తెలుసా? రే బాబు, ఇదిగో నా ఇంటి తాళాలు నీకు ఇస్తున్నాను. ఇది బెడ్రూమ్ తాళం, ఇది ధనాగారం తాలూకా తాళం. ఇదిగో ఏవేవి ఎక్కడున్నాయి మొత్తం నీకు అప్పచెప్తున్నాను. నా పనివారంతా నీ మాట వినాలి అని అందరినీ అప్పచెప్పాడు. యోసేపు అధికారిగా ఉన్నాడు. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. యోసేపు ఐగుప్తీని యొక్క కటాక్షాన్ని, ఐగుప్తీని యొక్క దయను పొందుకున్నాడు. కారణం ఏంటంటే, ముందుగా యోసేపు మీద దేవుని దయ ఉంది. దేవుని దయ ఎవరి మీద ఉంటుందో వారు మనుష్యుల దయను కూడా పొందుకుంటారు. చూడండి, పిల్లలందరి మీద వాళ్ళ నాన్న దయ లేదు, కానీ యోసేపు మీద వాళ్ళ నాన్న దయ ఉంది. అదే రీతిగా దేవుని బిడ్డలారా, వాళ్ళందరి మీద దేవుని దయ లేదు, కానీ ఎవరి మీద ఉందండి? యోసేపు మీద దేవుని దయ ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని దయ నీ మీదకి దిగి రావాలని, దేవుని దయతో నువ్వు నిండుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దయ గనక నువ్వు పొందుకుంటే మనుషుల దయ నీ మీదకి వస్తుంది బిడ్డ. మనుషుల దయ పొందుకోవడానికి ప్రయాసపడొద్దు. మనుషుల ఆలోచనలు నిరర్ధకం అయిపోతాయి. దేవుని బిడ్డ, మనుషుల దయ పొందుకోవడానికి నువ్వెప్పుడు కూడా ప్రయత్నించవద్దు. మనుషుల దయ పొందుకోవడానికి నువ్వెన్నడూ కూడా ప్రయత్నించవద్దు. నీ దేవుని దయ నీ మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనుష్యుల దయ కూడా నీ మీదకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి,
యోసేపు మీద అతని యజమాని దయ చూపిస్తూ ఉన్నాడు. అతని యజమాని తాళాలు అప్పచెప్పాడు. అతని యజమాని మొత్తం ఇచ్చాడు. చూడండి, ఐగుప్తీయుడు వచ్చిన దగ్గర నుంచి ఆ ఐగుప్తీయుడి భార్య యోసేపు మీద కన్నేసింది. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు కుర్రోడు అని యోసేపు మీద కన్నేసింది. వాళ్ళ ఆయన ఇంట్లో లేని సమయం చూసి అతను టూర్కి వెళ్ళాడు. ఇక ఈమె యోసేపుని అడుగుతుంది, ఏమనంటే నాతో పాపం చేయి, నాతో శయనించు, నాతో తప్పు చేయి అని అడిగినప్పుడు యోసేపు అంటాడు, నా దేవునికి విరోధంగా నేనెట్లు పాపం చేయగలను. చూడండి, తర్ఫీదు కేంద్రంలో ఒక శోధన వచ్చింది. దేవుడు ఎలా చేయకుండా మన జీవితంలో ఏది రాదు, శోధన వచ్చింది. చాలా సార్లు ఏమంటారంటే, నేను టెమిట్ అయిపోతాను కదా, నేను శోధించబడిపోతాను కదా, దేవా నీకు తెలుసు కదా, నన్ను ఎందుకని పరిస్థితి గుండా నువ్వు తీసుకెళ్తున్నావు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. అమ్మాయి నా ఎదురుగుండా వెళ్తే నేను ఆగలేనని నీకు తెలుసు కదా ప్రభువా, అమ్మాయి నా ఎదురుగా వెళ్ళకుండా చేయొచ్చు కదా అంటూ ఉంటారు. అమ్మాయి ఎదురుగా వెళ్ళినా నువ్వు ఆగే వరకు దేవుడు నీ ఎదురుగానే పంపిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఏ విషయంలో ఫెయిల్యూర్ అయితే, ప్రభా ఈ వీధిలో నుంచే నన్ను తీసుకెళ్తున్నావు, ఈ వీధిలో తీసుకెళ్తే నేను తాగకుండా ఉండలేను, బారు కొట్టు ఉండను నీకు తెలుసు కదా ప్రభా, ఆ కొట్టు చూడగానే ఇక నాకు కాళ్ళు చేతులు అన్నీ వదిలేసి లాగేస్తుంది. ఎక్కడికి లాగేస్తుంది? ఆ కొట్టులోకి లాగేస్తుంది. నీకు తెలుసు కదా ప్రభా, అసలు ఈ రూట్లో నన్ను ఎందుకు తీసుకొచ్చావు ప్రభా, నువ్వు ఏ రూట్లో వెళ్తున్నావని కాదు, నీ ముందు ఎవరున్నారని కాదు, నువ్వే విధంగా ప్రేరేపించబడ్డావని కాదు, నువ్వే విధంగా శోధించబడుతున్నావని కాదు, నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా అనేది ప్రాముఖ్యం. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. యోసేపు యవనస్తుడు. యోసేపు తన హృదయంలో కూడా చాలా కోరికలు ఉంటాయి. అతను యవనస్తుడే, కానీ నా దేవునికి విరోధంగా పాపము చేయి ప్రతివాడు తన శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. అంటే దేవుని ఆలయానికి విరోధంగా పాపం చేస్తున్నాడు, అంటే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. ఆ విషయం యోసేపుకు తెలుసు. నా దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపము చేయగలను? యోసేపు పాపం చేయి అంటుంటే చొక్కా పట్టుకొని లాగింది, నువ్వు నాతో పాపం చేయని బలవంతం చేసింది. నేను చేయను, నా దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపం చేయగలను? శోధన వస్తుంది, దాన్ని జయించాలా. శోధనలు రావని చెప్పట్లా బైబిల్, శోధన వస్తుంది, దాన్ని జయించాలా. శోధన వస్తే ఏమండి, అవకాశం లేక తప్పులు చేయట్లేదు, అవకాశం ఉండి కూడా తప్పు చేయకపోవడం ఘనత. అవకాశం ఉండి కూడా తప్పు చేయకపోవడమే దేవుని బిడ్డల యొక్క లక్షణం, యేసుక్రీస్తుకు కలిగిన స్వారూప్యం. ఆయన శోధించబడి ఏ పాపము చేయలేదని లేఖనం సెలవిస్తూ ఉంది. నువ్వు శోధించబడినా కానీ ఏ పాపంలోనికి వెళ్ళకూడదు. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. నువ్వు ఒకవేళ చదువుకుంటున్నావు అనుకో, లెక్కల పరీక్షలో ఫెయిల్ అయితే నీకు ఏ పరీక్ష పెడతారు? మళ్ళీ వచ్చే సంవత్సరం లెక్కల పరీక్ష పెడతారా? లెక్కల పరీక్ష పెడతారా? తెలుగు పరీక్ష పెడతారా? నువ్వే పరిస్థితులు అయితే ఫెయిల్ అవుతూ ఉన్నావో, ఏ పరీక్షలు అయితే ఫెయిల్ అవుతూ ఉన్నావో ఆ పరీక్షనే మళ్ళా పెడతారు. దేవుడు కూడా అంతే. నువ్వు ఒక విషయంలో బలహీనమైతే, నువ్వు ఒక విషయంలో బలహీనంగా ఉంటే, నువ్వు ఒక విషయంలో శోధించబడి పాపం చేసే స్థితిలోనికి వెళ్ళిపోతా ఉంటే పదే 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 అదే పరిస్థితిని నీకు కలుగు చేస్తాడు, అదే పరీక్ష నీకు పెడతాడు, దాంట్లో నువ్వు నెగ్గేదాకా. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచిపోతున్నాడు. తక్షణమే పరిపూర్ణమైన స్వస్థతను ఆయన కలిగించిపోతున్నాడు. ఇప్పుడే నువ్వు సాక్షిగా నిలవబడబోతున్నావు. ఈ వ్రయి చేసి ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ చేయి వేసుకోండి. ఎవ్రీ సిక్నెస్, ప్రతి విధమైన వ్యాధి శరీరానికి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మైగ్రేన్ తొలగిపోవునుగాక, సైనస్ తొలగిపోవునుగాక, ప్రతి విధమైన అనారోగ్యం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కళ్ళు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కాళ్ళకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నరాల బలహీనత, కాళ్ళు మంటలు యేసు నామములో తొలగిపో. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసు నామములో నరాల బలహీనత ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ లైవ్ అయిపోవునుగాక, బ్లడ్ ప్రెషర్ లైవ్ అయిపోవునుగాక, ప్రతి విధమైన
థైరాయిడ్ లయమైపోవును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. కొలెస్ట్రాల్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలనొప్పి సైనసైటిస్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇయర్కి, ఈ చెవికి సంబంధించిన వ్యాధులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తుంది. చెవి యేసు నామములో తెరవబడును గాక, స్వస్థత కలుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక. ఇప్పుడే ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోవును గాక. క్యాన్సర్ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. HIV నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే కలుగును గాక. ప్రతి జ్వరము, ప్రతి బాధ ఇప్పుడే శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఎక్కడైతే చేయి వేసుకున్నారో అక్కడ ఇప్పుడే స్వస్థత అనే అభిషేకం విడుదల చేస్తూ ఉన్నాం. యేసు నామములో స్వస్థత కలుగును గాక. నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్వస్థత ప్రవచిస్తున్నాను. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈమె 3 వారాల క్రితం భయంకరమైన చేతబడి శక్తుల చేత పీడించబడుతూ ఈ స్థలంలోనికి వచ్చారు. 3 వారాల క్రితం నన్ను చర్చిలో దేవుడు ముట్టాడండి, అప్పటి నుంచి నేను చాలా ఫ్రీగా ఉన్నాను, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచాడు అని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈయన చేయి నొప్పితోను గ్యాస్ ట్రబుల్తో ఈ స్థలంలోకి వచ్చారంట. దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచాడు అని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. లారీ గుద్దడం వల్ల ఈయనకి కాల్లో పెయిన్ ఉందంట. దేవుని బిడ్డలారా, మరి అది గత వారం వచ్చినప్పుడు దేవుడు ఈ బిడ్డని ముట్టి స్వస్థపరిచాడు. మరి ఈ వారం వచ్చినప్పుడు అది కంప్లీట్గా తగ్గిపోయిందండి. గత వారం వచ్చినప్పుడు కొంచెం నొప్పి తగ్గింది, ఇప్పుడు కంప్లీట్గా తగ్గిందని చెప్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈమె చేయి నొప్పితో ఈ స్థలంలోకి వచ్చారంట. దేవుడు ఈ చేయిని ముట్టి దేవుడు స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది, నీ మీద ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. నువ్వు ఏలడానికి పిలువబడ్డావు, పెత్తనం చేయడానికి పిలువబడ్డావు. అధికారం అనే స్థితిని నువ్వు కలిగి ఉన్నావు. దయ్యాలు నీకు లోబడతాయి, రోగాలు నీకు లోబడతాయి. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు.